యేసు వాక్కులో ఉన్న మహిమది, యేసు మాటలో ఉన్న జీవమది, యేసయ్య మాటలో ఉన్నటువంటి పవర్ అది. హల్లెలూయా. మనం గ్రహించటం లేదు ఆ పవర్ని, ఆ శక్తిని మనం గ్రహించటం లేదు, ఆ శక్తిని మనం గ్రహించటం లేదు. కనుక ఈ మధ్యాహ్నం ముందు నేను తెలియచేస్తూ ఉన్నాను, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్కు ద్వారా ఆరోగ్యం, వాక్కు ద్వారా బలం, వాక్కు ద్వారా స్వస్థత, వాక్కు ద్వారా వెలుగు, వాక్కు ద్వారా జీవం. వాక్కు ద్వారానే సమస్త సృష్టి కలిగిందండి. సూర్యుడు కలుగును కాకంటే కలిగాడు, చంద్రుడు కలుగును కలిగాడు, సముద్రాలు, కొండలు, లోయలు, పర్వతాలు అన్నీ 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 దేవుని మాటకు అంత గొప్ప శక్తి ఉంది. ఆమేన్. కాబట్టి ఆ వాక్కు దగ్గరికి వచ్చి ఆ వాక్కును జాగ్రత్తగా విని చదువుతూ వింటూ ధ్యానిస్తూ దాన్ని అవలంబిస్తూ అద్భుతమైన స్వస్థతని మనం పొందుకోవాలి. మూడవదిగా చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన చాలమ్మా. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఎప్పుడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పొందడానికి దేవుడిచ్చిన 3వ పద్ధతిది. ఆరోగ్యం పొందుకోవడానికి చేయాల్సిన 3వ పనిది ఏంటి? మీ పాపములు ఒప్పుకోవాలి, మీ పాపములు విడిచిపెట్టాలి, మీ పాపము పరిహరించబడినట్లుగా కన్నీళ్లు విడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆది తల్లిదండ్రులు పాపము చేయనంత వరకు ఏమండి, ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు పాపము చేయనంత వరకు వారికి ఏ రోగం లేదు, ఏ వ్యాధి లేదు, ఏ మరణం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ ఆకలి దప్పిక లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే వారు పాపంలో పడ్డారో, ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యం చేశారో ఆ క్షణమే ప్రారంభమైంది వేదన, ఆ క్షణమే ప్రారంభమైంది వ్యాధి, ఆ క్షణమే ప్రారంభమైంది వారికి దుఃఖం, మరణం. హల్లెలూయా. ఆ క్షణమే ప్రారంభమైంది వారికి. హల్లెలూయా. పాపము లేనంత వరకు, పాపము రానంత వరకు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ మధ్యాహ్నం నేను తెలియచేస్తున్నాను, మనకి స్వస్థత ఎందుకు రావట్లేదు? మనకి స్వస్థత, ఆరోగ్యం కుదురుపడాలంటే మనం చేయాల్సిన పని దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖభరితంగా తెలిసి చేసావో తెలియక చేసావో కప్పుకోవద్దు, ఒప్పుకో. హల్లెలూయా. నేనేం చేయలేదు అని బంకొద్దు. చేసిన వాటిని అన్నిటిని ఒప్పుకో, విడిచిపెట్టు. చేసిన పనులను బట్టి కన్నీళ్లతో పశ్చాత్తాపపడు. యేసు రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, తప్పైంది, నన్ను క్షమించు అని ఒప్పుకో. పశ్చాత్తాపపడితే, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే అది ఎంత ఘోర పాపమైనా, అది ఎలాంటి అతిక్రమమైనా సరే ప్రభువు పాపములను క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపము క్షమించబడిందో నీ రోగము మాయమవుతుంది, నీ బలహీనత తీసివేయబడుతుంది, నీ రుగ్మత అది ఏదైనా ఎంతైనా సరే రూపుమాపబడుతుంది. కొంతమంది చూడండి, నిత్యము హాస్పిటల్సే. ఓ పక్క నుంచి అన్నం తిన్నట్లుగానే ఒక పక్క నుంచి మందులు తినాలా, ఒక పక్క నుంచి నీళ్లు తాగుతున్నట్టుగా ఒక పక్క నుంచి అరుకులు తాగుతూ ఉండాలా.
ఒక వారం, ఒక నెల కాదు, బ్రతుకున్నంత కాలం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. ఏంటి కారణం? ఏంటి కారణం? ఏదో దాచావు, ఏదో పెట్టుకున్నావు, ఏదో ఇంకా క్షమాపణ దొరకలేదు. అయితే వాక్యం చెప్తుంది, నీ పాపం నీ ఒప్పుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడినట్లయితే ప్రభువు పాపములను క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపానికి క్షమాపణ దొరికిందో వెంటనే స్వస్థతని అందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి మరణకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది. సప్పి లాంటిది, వీపంతా బకెట్లు చీము రక్తం కారుతూ ఉండేదంతా. పగలంతా రాత్రంతా ఏడుపు, వేదన వేదన వేదన. హల్లెలూయా. ఇక నువ్వు అయిపోతున్నావు, చనిపోతున్నావు అనే సమాచారం కూడా వచ్చేసింది. అయితే తన ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాళ్ళుని ఉపవాసంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పొరపాట్లు ఒప్పుకుంటున్నాడు, చేసిన అతిక్రమ క్రియలు ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపాలతో నేను చనిపోతే నేనేమైపోతాను, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని వేడుకుంటుండగా, నువ్వు చనిపోతావు కొద్ది రోజుల్లో అని దేవుడు సెలవిస్తే, మరలా ఇతని ప్రార్థన, ఇతని కన్నీరు, ఇతని పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు మరలా మెసేజ్ పంపించాడు ప్రవక్తతో, నువ్వు చనిపోవు, 15 సంవత్సరాల వరకు నీకు నేను ఆయుష్ను. ఎలా వచ్చింది ఆయుష్? ఇతని కన్నీరు, ఇతని ఒప్పుకోలు. తప్పు చేయడం, కప్పుకోవడం, తప్పు చేసేయడం, బొంకడం. ఇంకా ఎక్కువైతే అంత నీతిమంతంగా ఎవరున్నారు చూపెట్టి నాకు, అంత పరిశుద్ధంగా ఎవరున్నారు చూపెట్టి నాకు. ఇలాగా ఎదురెళ్ళిపోతున్నాం తప్ప, అరే తప్పు చేశాను, అయ్యో పొరపాటు జరిగింది, అయ్యో ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కన్నీళ్లు విడిచి దేవుని పాదాలు పట్టుకుందాం, మన్నించు నాయనా అని కోరుకుందాం అనేటువంటి జనం తక్కువైపోతున్నారు. కప్పుకునేవారు ఎక్కువైపోతున్నారు, కవర్ చేసుకునేవారు ఎక్కువైపోతున్నారు, రివర్స్ అయిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వాదించేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాదించడం గొప్ప కాదు, ఒప్పుకోవడం గొప్ప, విడిచిపెట్టడం గొప్ప. పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచి ప్రభువా క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అని అడగడం గొప్ప. అలా ఎవరైతే అడుగుతారో వెంటనే వారు స్వస్థతని పొందుతారు. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థన చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, స్వస్థతని అతడు అందుకున్నాడు. కాబట్టి మనం ఒప్పుకొని దేవునికి మనకి మధ్యగా ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన క్రియలను విడిచిపెట్టేసి ఆ స్వస్థతని, ఆరోగ్యాన్ని మనం పొందుకుందాం. 4వదిగా చూడండి, 4వదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్కు 5:34. ఎందుకన్నారు ఆ మాట? ఎప్పుడు అన్నారు ఆ మాట? ఎవరితో అన్నారన్నమాట? 12 సంవత్సరాలు బట్టి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎంతోమంది వైద్యులను ఆశ్రయించి ఎక్కడా స్వస్థత దొరకక ఆస్తులన్నీ అయిపోయాయి, వస్తువులన్నీ అయిపోయాయి, ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆ బలహీన స్థితిలో ఎవరో చెప్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను అని అనుకుని రహస్యంగా ఎవరూ చూడకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే శక్తి ఆమెలోకి ప్రవహించేసింది. యేసయ్య అడుగుతున్నారు, నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వారిలోకి వెళ్ళింది ఎవరు అన్నారు. ఇంతమంది మీద పడుతుంటే నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రవాహం వెళ్ళిందంటే ఎలా ప్రభు అనుకుంటున్నారు శిష్యులు తెల్ల మొహాలు వేసుకుని. కానీ ఒక స్త్రీ చెయ్యెత్తింది, అయ్యా నేనే ఆ స్త్రీని, నీ వస్త్రాన్ని తాకింది నేనే, ఎందుకంటే నేను ఒక అపవిత్రకరమైన జబ్బుతో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేని వ్యాధిది, 12-13 సంవత్సరాలు బట్టి నలిగిపోతున్నాను,
దేవునికి స్తోత్రం. అపవిత్రురాలు నేను, రక్తస్రావరంతో బాధపడుతున్నాను. నీ వస్త్రాన్ని ముట్టగానే, నీ వస్త్రపు చెంగును ముట్టగానే నాకు ఆరోగ్యం వచ్చింది అని ధైర్యంగా సాక్ష్యం చెప్పేసరికి యేసయ్య చాలా సంతోషించి, నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేను చేసింది ఏమీ లేదు, నేను నీ కోసం ఇచ్చింది ఏమీ లేదు. నీ విశ్వాసం, నీ నమ్మిక నీకు ఈ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వస్థత రావాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే మనకు కావలసింది నమ్మిక, విశ్వాసము. ఎవరిపైన నమ్మిక, ఎవరి మీద విశ్వాసం? జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు పైన. కొంతమందికి సేవకుల మీద నమ్మకం, గుడుల మీద నమ్మకం, వారముల మీద నమ్మకం. చిచ్చి, వారాలు కాదు, గుడులు కాదు, సేవకులు కాదు. మీ నమ్మిక, మీ విశ్వాసము యేసు ప్రభువుకి సంబంధించినదై ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్మండి, యేసు క్రీస్తు వారిని నమ్మండి. ఆయనే దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరచడం కోసం గాయాలు పొంది రక్తం కార్చాడు. నీకు ఆయువునివ్వడం కోసం ఆయన ఆయువును వదిలేసుకున్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు నమ్మాల్సింది యేసుని, నువ్వు ఆనుకోవలసింది యేసయ్య మీద, ఆధారపడాల్సింది యేసుని, అంటి పెట్టుకోవలసింది యేసయ్యని. మనుషులు మగు సేవకులను కాదు. ఆ పరిచర్య, ఈ సంఘం, ఆ స్థలం, ఈ స్థలం, ఈ వారం, ఆ వారం, 3 సార్లు 7 సార్లు, దీని మీద నమ్మిక కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది యేసు నమ్మి కూడా, రక్షణ పొంది కూడా, ఇంకా వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఎలా చేయమన్నారండి అని మంత్రాల దగ్గరికి, జ్యోతిష్కాల దగ్గరికి, సోది చెప్పించుకోవడాల దగ్గరికి, నల్లతాళ్ళు కట్టించుకోవడం, ఆ తాయిత్తలు పెట్టించుకోవడం, రక్షారేఖలు పెట్టుకోవడం, ఏమంటే దిష్టి బొమ్మలు పెట్టడం, ఇలాంటి వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. నువ్వెవరువు? దేవుని బిడ్డవి. నీ విశ్వాసం దేవుడు, దిష్టి బొమ్మ కాదు, తాళ్ళు కాదు, తరపత్రాలు కాదు, సోద చెప్పించుకోవడం, చిలక జోస్యం కాదు. ఏమండి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు, శకునాలు కాదు కాదు. హల్లెలూయా. నీ నమ్మిక, నీ విశ్వాసము యేసు మీద ఉండాలి. ఆ కుమారితో, ఆ తల్లితో చెప్పారు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. నీ నమ్మకమే, నేనేం చేయలేదు. నీ నమ్మకం, నీ విశ్వాసం. హల్లెలూయా. మన నమ్మిక ఎలా ఉంది? మన విశ్వాసం ఎవరి మీద? మన విశ్వాసం ఎలా ఉంది? గొప్ప విశ్వాసం, మంచి విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అటువంటి విశ్వాసం కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూడండి, చివరిగా 5వదిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు, చీలమండములు బలము పొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది చివరిది. మనం స్వస్థత పొందుకోవడం కోసం, ఆరోగ్యం తెచ్చుకోవడం కోసం చేయాల్సిన 5వ పని. ఓఆర్ఎస్ తాగేస్తే వచ్చేది బలము, కొబ్బరి బొండాలు బాటిల్ తాగేస్తే వచ్చేది శక్తి. బలం టాబ్లెట్ వేసుకుంటే రాదు, శక్తి కోసం సెలైన్ పెట్టేసుకుంటే రాదు. ఇదిగో దేవుని వాక్కు జాగ్రత్తగా విను, ఆయన దృష్టికి న్యాయంగా నడువు. ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కు ద్వారా నీకు స్వస్థత. ఆయన వాక్యాన్ని
బేస్ చేసుకో. ఆయన వాక్యాన్ని చదువు, విను, చూడు, ధ్యానించు. ఆ వాక్కు ద్వారా వాక్యములను శక్తి నిన్ను స్వస్థపరుస్తుంది. మూడవదిగా పాపం ఒప్పుకో, విడిచిపెట్టు. చేసిన పాపాలు బట్టి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థన చేయి, స్వస్థత పొందుకుంటావు. నాలుగవదిగా విశ్వాసముంచు. దేవునిపైన ఆనుకో, ఆధారపడు, స్వస్థత పొందుకుంటావు. చివరిగా ఐదవదిగా యోహాను, పేతురు అంటున్నారు, నీవు కోరుతున్నట్టుగా అబ్బాయి మా దగ్గర వెండి బంగారాలు కాసులు బేడాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం అన్నారు. ఏం కలిగి ఉన్నారు వారు? యేసయ్య శిష్యులు ఆయన నామాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి అంటున్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడు అన్నారు. వెంటనే అతడు లేచాడు, నిలిచాడు, నడిచాడు, పరుగెత్తేశాడు. దేవునికి స్తోత్రం. పుట్టింది మొదలుకొని నడక లేనటువంటి ఒక పుట్టికుంటివాడు ఈయన చెప్పిన మాట ద్వారా లేచి నడిచి పరిగెత్తేసరికి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎలా వచ్చింది ఇతనికి కాళ్ళు, ఎలా వచ్చింది ఇతనికి నడక, ఎలా పరిగెత్తేస్తున్నాడు ఇతను? ఆశ్చర్యం. హల్లెలూయా. ఎలా వచ్చిందని చెప్తున్నాను అనంటే వాక్యము ద్వారా అతడు యేసు నామాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా ఏమి కలిగి ఉండాలంటే యేసు నామాన్ని కలిగి ఉండాలి, యేసు రక్తాన్ని కలిగి ఉండాలి, యేసయ్య ఆత్మను కలిగి ఉండాలి, యేసయ్య వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఇవి ఉండాలి. ఖాళీ సమయంలో యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసునామం, 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 హల్లెలూయా, 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 పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఈ మాటలు ఖాళీ సమయాల్లో వ్యర్థమైన డైలాగులు, చెత్త చెత్త సినిమా పాటలు, ఏమండి పోసుకొని కబుర్లు అవి మానేసి నీలో ఎప్పుడు యేసునామం, నీలో ఎప్పుడు యేసు రక్తం, నీలో ఎప్పుడు యేసయ్య ఆత్మ, నీలో ఎప్పుడు యేసయ్య వాక్యం వచ్చేలాగా చూసుకో. అవి నీ హృదయంలో, నీ గుండెల్లో ఉండేలా చూసుకో. అవి ఉన్న చోటికి సాతానుగాడు రాలేదు, అవి పెట్టిన చోట వాడు ఉండలేడు, పరారైపోతాడు వాడు. దేవునికి స్తోత్రం. మీ నోట ఎప్పుడు యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసయ్యా మీ ఆత్మకు జయం, పరిశుద్ధాత్ముడా స్తోత్రం అని కొన్ని కంఠస్థ వాక్యాలు, కొన్ని బైబిల్ పదాలు మీ గుండెల్లో, మీ మనసులో ఉండేలాగా మీరు చూసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైనటువంటి మరి మాటలు, పనికిరాని ఆ సినిమావి, ఆ రకరకాల కథలకు సంబంధించినటువంటి టైటిల్స్ మనం ఉచ్చరించకుండా యేసునామాన్ని ఉచ్చరిస్తూ, యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ, యేసునామాన్ని జపిస్తూ, యేసయ్య ఆత్మను ఒప్పుకుంటూ, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తూ మనం దేవుణ్ణి ఎప్పుడు స్మరించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 పనులు. 1, దేవుని వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. 2వదిగా వాక్కును, ఆయన వాక్కును వినడం, చదవడం, ధ్యానించటం, చూడడం, వాక్యంతో కలిసి ఉండటం ద్వారా వాక్కు శక్తి మనను స్వస్థపరుస్తుంది. 3వదిగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చేసిన పాపాల నిమిత్తమై కన్నీటితో పశ్చాత్తాపపడాలి. 4వదిగా విశ్వాసం, ఆయన మీద విశ్వాసము ఆధారపడాలి, తద్వారా స్వస్థత. 5వదిగా మనం యేసునామాన్ని, యేసు రక్తాన్ని, యేసయ్య ఆత్మని, యేసయ్య వాక్యాన్ని కలిగి ఉండాలి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది,
నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల, నీ నామములోనే మాకు స్వస్థత, నీ త్యాగములోనే మాకు విడుదల. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసిన. నా కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా. స్తుతించాలి. నా శక్తియో నా ఆశ్రయం, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా. నా శక్తియో నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే ఉన్నది, నీ త్యాగములోనే. అబ్రహాము విశ్వాసముతో వేచియున్న నా దేవా, మోయబడిన సారా గర్భమును తెరచితివి. అబ్రహాము విశ్వాసముతో వేచియున్నను దేవా, మోయబడిన సారా గర్భము తెరచితివి. విశ్వాసముతోనే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. అబ్రహాము విశ్వాసముతో మోయబడిన సారా, విశ్వాసముతోనే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియో నా
శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, 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 ఆరాధన. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ సన్నిధిలో ఇంతవరకు స్తుతించి ఆరాధించి వాక్యం విని అయ్యా నీ బిడ్డలు కానుకలు అర్పించి నీ ప్రార్థన దీవెనలు తీసుకొని వారు తిరిగి వెళ్తుండగా అందరినీ దీవిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదిస్తున్నాను. వారి కష్టార్జితాలు, వారి పిల్లల చదువులు, వారి భర్తల మార్పు, భార్యల మార్పు, కుటుంబంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైన విషయాలన్నింటినీ తప్పించి మేలు చేసి దీవించి కాపాడమని కోరుకుంటూ మరోసారి రెండవ సర్వీస్లోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని మీ రక్తంతో కడిగి భద్రపరిచి దీవించి పంపించమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు మమ్మల్ని శొలతేక కీడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. దీవెన. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాదును దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.